హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ మంచి రెసిపీ అండి. క్యాప్సికమ్తో ఫ్రై అండి. క్యాప్సికమ్ శుభ్రంగా తీసుకుని కడుక్కుని ముక్కలుగా చేసుకుని రెడీ చేసుకోవాలి. క్యాప్సికానికి 300 గ్రాములు అండి సుమారుగా. దానికి నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు వేసిన గుళ్ళు పల్లీలు తీసుకున్నాను. శనగపిండి లో ఫ్లేమ్లో సన్నగా వేయించుకుని అది మాడకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేయించుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారి తర్వాత వాటి మీద పొట్టు తీసేసి దాన్ని మిక్సీలో వేసుకుని పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ శనగపిండి కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకుని మంట సిమ్లో పెట్టుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారి లోపు మనం అన్ని బాండి పెట్టుకుని దాంట్లోనే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లోనే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగరించి దాంట్లో నేను ఒక 4-5 స్పూన్లు నువ్వులు వేసానండి. మనకి ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను 4-5 స్పూన్లు వేసాను. ఈ 4-5 స్పూన్లు కూడా బాగుంటుంది, ఎందుకంటే టేస్ట్ మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. చాలా బాగుంటుంది. ఇది కార్తీక మాసము, అలాగే పూజలు చేసినప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, ఏదైనా ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలన్నప్పుడు వెజిటేరియన్ ఐటమ్ అండి. ఇది ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఇది టేస్ట్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ కూడా మంచి ఐటమ్స్ అండి. ప్రోటీను అలాగే కాల్షియంకి సంబంధించింది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా లైక్ చేస్తారు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి కూడా మీరు షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంది. సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అన్నీ వేసిన తర్వాత మనం తరిగి రెడీ అవుతున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, అలాగే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకోవడానికి యూజ్ అయ్యే రెసిపీస్ అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా చేసుకునే ఐటమ్స్ అండి. నేను చెప్పేవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయే ఐటమ్స్. ఎలాంటి ఇబ్బంది అప్పటికప్పుడు చేసుకునేవండి. ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునేవి చాలా బాగుంటాయి, సింపుల్గా అయిపోతాయి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతాయి. చూసారా, ఇది వేగిన తర్వాత దీంట్లో ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుని దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టాలి. మూత పెట్టినప్పుడు ఇవి తడి ఉంది కాబట్టి ఇంకా నీళ్ళు అవి ఏమక్కర్లేదు. మూత పెట్టేప్పటికి 2 మినిట్స్లో బాగా మగ్గిపోతాయండి. ఈ మగ్గిపోయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పల్లీల పౌడర్, పల్లీల పౌడర్ కూడా పలుకులుగా ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఉంటే టేస్ట్ తగులుతుంది, ఎందుకంటే పప్పు పల్లీలు తగులుతుంటే టేస్ట్ బాగుంది. అది అలాగే వేసుకుని దానికి సరిపడా కారం వేసుకోండి. అది కారం ఏంటంటే ఇవి ఎలా చప్పగా ఉంటుంది కాబట్టి క్యాప్సికమ్ కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది. కారం వేసాను. అది వేసి అడికి కలిపి ఒక 2 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేసేయండి. మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసిన తర్వాత మనం వేయించి రెడీగా ఉంచుకున్న శనగపిండి కూడా వేసి కలిపి అడికి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. అప్పుడు పొడి ఆడుతూ ఫ్రైగా ఉంటుంది. టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఈజీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది. జాబ్ హోల్డర్స్కి యూజ్ అయ్యే రెసిపీ అండి. కొత్తగా నేర్చిన వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి, బ్యాచిలర్స్కి ఇది యూజ్ అయ్యే రెసిపీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు యూజ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా వాళ్ళని కూడా చూసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్ల మరిన్ని మంచి వీడియోస్, మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను అయిపోయిన తర్వాత ఇదిగో శనగపిండి వేసానండి. వేసి అడిగి పై కలిపి 1 నిమిషం చేసి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీర గార్నిష్ చేశాను. గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళు చేసే కామెంట్స్ వల్ల మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. పొడి ఆడుతూ ఉంటుందండి. 1 నిమిషం
ఇదిగోండి కూర చాలా బాగుంది, సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.